కరోనా విపత్తు సమయంలో డాక్టర్లు చేసిన సేవలు మరువలేనివని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో ఎంతో ముందంజలో ఉన్నామన్నారు. ఇటీవలే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం గర్వంగా ఉందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో 320 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తప్పకుండా యాక్టింగ్ మంత్రి గారు మీరు అవుతారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అంటే నమస్కారం తెలియజేస్తాం. ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటే ఆ నిర్మల్లో డాక్టర్స్ అనేది మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి కూడా చూస్తున్నాం. పాత హాస్పిటల్, పోలీస్ స్టేషన్ ముందర హాస్పిటల్ ఒకటే ఒక డాక్టర్ ఉంటుండే. అది కూడా ఎన్నో సార్లు పబ్లిక్ మీటింగ్ కూడా చెప్పడానికి జరుగుతుండే. ఆ పెరుగుడితే పాపము ఒక సిస్టర్ ఉంటుండే, ఇంకొకరు కంపౌండర్ ఉంటుండే. ఏదైనా ప్రమాదాలు, మనకు డిసీజెస్ వస్తుందో ఇవన్నీ మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ భవనం ఏర్పాటు చేసుకుంటే తెలంగాణలో నమ్మకంగా చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ డాక్టర్స్ కు నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్స్ లేన్లో ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చి నిర్మల్లో 2 దిక్కుల బోర్డ్స్ అని మీరందరూ సహకరించాలా. మున్సిపల్ చైర్మన్ ద్వారా ఆ 2 కోట్ల రూపాయలు టెండర్ అయింది, అగ్రిమెంట్ అయిపోయింది.